వారన్ బఫెట్ ఒకప్పుడు ఒక మాట చెప్పాడు, ది మోర్ యూ లర్న్ ది మోర్ యూ ఎర్న్. నువ్వు ఎంత ఎక్కువ నేర్చుకుంటావో అంత ఎక్కువ సంపాదించుకుంటావు. ఈ మాట నిజం. ఒక్కసారి సక్సెస్ఫుల్ పీపుల్ని చూడండి. బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, ఎలాన్ మస్క్, రతన్ టాటా, ఇంకా ఎవరైతే టాప్ పొజిషన్స్లో ఉన్నారో వారందరూ గెలిచారు ఎందుకంటే వారందరూ వారి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నారు. వారందరూ గెలిచారు ఎందుకంటే వారు వారి జీవితం అంతా నేర్చుకుంటూనే ఉన్నారు. వారన్ బఫెట్ ఈ ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరు. కానీ తన జీవితంలో ప్రతి ఒక్క రోజు 5 గంటలు చదువుతూనే ఉంటాడు. బిల్ గేట్స్ ప్రతి వారం ఒక పుస్తకాన్ని చదువుతాడు. మార్క్ క్యూబన్ అనే అమెరికా ధనవంతుడు రోజుకు 3 గంటలు చదువుతూనే ఉంటాడు. ఓప్రా అనే కోటీశ్వరురాలు ఎప్పుడు పుస్తకాలతోనే ఉంటుంది. వీరందరిలో కామన్గా ఉండే ఒకే ఒక్క పాయింట్, విజయవంతమైన వారంతా నేర్చుకోవడాన్ని ఎప్పుడూ ఆపరు. ఒక్కసారి నేను చెప్పే దాని గురించి ఆలోచించండి. నీ దగ్గర 86,400 రూపాయలు ఉన్నాయి. ఈ 86,400 రూపాయలు నువ్వు ఒక్క రోజులో ఖర్చు పెట్టాలి. నువ్వు కనుక ఒకవేళ ఒక్క రోజులో ఖర్చు పెట్టలేకపోతే మరుసటి రోజుకి ఈ 86,400 రూపాయలు మాయమైపోతాయి. మళ్ళీ ఆ డబ్బు నీకు ఎప్పటికీ తిరిగి రాదు. నువ్వు ఆ డబ్బును మాయం అవ్వకముందే ఎలా ఖర్చు పెడతావు? ఆ డబ్బు మొత్తాన్ని వేస్ట్గా ఖర్చు పెట్టకు. నువ్వు నీ తెలివి మొత్తాన్ని ఉపయోగించి ఆ డబ్బును ఎంత బాగా ఉపయోగించగలవో అంత బాగా ఉపయోగించు. దీనిలో బాధాకరమైన విషయం ఏమంటే మనందరికీ ఒక రోజులో కూడా కేవలం 86,400 సెకండ్లు మాత్రమే ఉంటాయి. చాలామంది ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోరు. చాలామంది చూస్తూ ఉండగానే రోజు పూర్తయ్యేసరికి ఈ 86,400 సెకండ్లు పూర్తయిపోతూ ఉంటాయి. మనకి ఒక్కసారి వెళ్ళిపోయిన సమయం మళ్ళీ తిరిగి రాదు. ఆ సమయం మన చేతిలో ఉన్నప్పుడే మనం సరిగా ఉపయోగించుకోవాలి. గడియారంలో వెనక్కి వెళ్ళే ఒక్కో సెకండు మీ లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఉపయోగించుకోండి. మనమందరం మన సమయాన్ని సంతోషంగా ఎంజాయ్ చేయడానికి ఉపయోగించవచ్చు, లేదా అదే సమయాన్ని మన జీవితాన్ని బాగుపరుచుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం మన జీవితాన్ని బాగుపరుచుకుంటే మన జీవితంలో చేయాలనుకునే ఇంకా ఎన్నో పనులు మనం చేయవచ్చు. మీరు మీ సమయాన్ని అనవసరమైన విషయాలపైన వేస్ట్ చేసే బదులు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఉపయోగించండి. మీరు మీ మొబైల్లో వీడియో గేమ్ ఆడడానికి పెట్టే సమయం, లేదా మీ ఫ్రెండ్స్తో పార్టీలకు వెళ్ళడానికి పెట్టే సమయం మీ జీవితంలో మళ్ళీ తిరిగి రాదు. ఒక్కసారి మీరు ఆ సమయాన్ని వేస్ట్ చేస్తే ఆ సమయం మీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. మీ సమయాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోండి. పుస్తకాలను చదివి కొత్త విషయాలను తెలుసుకోండి. కష్టపడి చదవండి. మీ వల్ల ఎంత వీలవుతుందో అంత నేర్చుకోండి. చాలామంది వాళ్ళ కలలను వదిలేస్తూ ఉంటారు ఎందుకంటే దాన్ని చేరుకోవడం చాలా కష్టం. చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు ఒక్క ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారని వారి కలలను చేరుకోవడాన్ని ఆపేస్తూ ఉంటారు. దీనిలో నిజం ఏమంటే చాలామంది వారి పూర్తి శక్తిని ఉపయోగించి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళ మనసులో వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయి ఉంటారు. వారందరూ వారు నమ్మడం మానేస్తారు. ఒక్కసారి నీపై నీకు నమ్మకం చచ్చిపోతే నీ కల కూడా చచ్చిపోయినట్లే. నీకే కనుక కల ఉంటే ఆ కళను నిజం చేసుకోవడానికి నువ్వు ఏం చెయ్యాలో అన్నీ చెయ్యాలి. నువ్వు ఎన్నిసార్లు నీ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావు అన్నది సమస్య కాదు. నీ మీద నువ్వు నమ్మకం కోల్పోవడమే పెద్ద సమస్య. ఎప్పుడు నీ మీద నువ్వు నమ్మకాన్ని కోల్పోకు. నిజానికి మన జీవితమే పెద్ద పరీక్ష. కొన్నిసార్లు మనం ఓడిపోతూ ఉంటాము, కానీ మనం ఎప్పుడు ఫెయిల్యూర్గా మారుతాము అంటే మన మీద మనం నమ్మకాన్ని కోల్పోయినప్పుడు మాత్రమే, మనం మన ప్రయత్నాన్ని ఆపేసినప్పుడు మాత్రమే ఫెయిల్యూర్గా మారుతాము. నీకు ఏ కల ఉన్నా దానికోసం నీ పూర్తి శక్తిని ఉపయోగించి కష్టపడి నీ కలను నిజం చేసుకో. నువ్వు ఎలా అయితే మారాలి అనుకుంటున్నావో అలా మారేలా నిన్ను నువ్వు స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకో. నువ్వు ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా నీకు ఫలితం దక్కాలి అంటే నువ్వు ఇంతకుముందు ఎప్పుడు ప్రయత్నించని విధంగా ఇప్పుడు ప్రయత్నించాలి. ఈ ప్రపంచంలోని అత్యంత ధనికుల్లో ఒకడైన బిల్ గేట్స్ని ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న అడిగారు. అదేమిటంటే, మీకు ఒకవేళ ఏదైనా సూపర్ పవర్ కావాలి అనుకుంటే మీరు మీ జీవితంలో ఏ సూపర్ పవర్ని కోరుకుంటారు అని అడిగారు. అది విన్న బిల్ గేట్స్ ఇలా సమాధానం చెప్పాడు, ఒకవేళ నా జీవితంలో నాకే కనుక సూపర్ పవర్స్ వస్తే నేను బుక్స్ని ఫాస్ట్గా చదివే సూపర్ పవర్ని కోరుకుంటాను. ఎందుకంటే అప్పుడే నేను ఈ ప్రపంచంలోని పుస్తకాలన్నింటినీ చదవగలను అని సమాధానం ఇచ్చాడు. మన జీవితంలో నిజమైన సక్సెస్ అంటే డబ్బు, గౌరవం, పెద్ద ఇల్లు ఇవేమీ కాదు. నిజమైన సక్సెస్ అంటే నీలో నువ్వు ది బెస్ట్గా మారడం.
నిన్ను నువ్వు స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకోవడం. నువ్వు నీ విజయానికి వెళ్ళే దారిలో చాలాసార్లు ఓడిపోయి ఉండవచ్చు, కానీ ముఖ్యమైనది ఏమంటే మళ్ళీ పైకి లేవడం. మళ్ళీ ఇంతకు ముందు కంటే బలంగా పైకి లే. నీపై నువ్వు ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోకు. ఎంత కష్టం వచ్చినా ఏం జరిగినా మధ్యలో వదిలేయను అనే మైండ్ సెట్ని క్రియేట్ చేసుకో. నువ్వు ఒకవేళ నీ కలలను వదిలేసినట్లయితే, నీ మీద నువ్వు నమ్మకాన్ని కోల్పోయినట్లయితే, నీ కలలను సాధించిన తరువాత నువ్వు ఎంత గొప్పగా మారుతావు అన్నది నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. నీ మీద నువ్వు ఎప్పుడు అనుమానపడకు. అనుమానం అన్నది ఓటమి కంటే ఎక్కువ నీ కలలను చంపేస్తుంది. నీ కోసం నువ్వు పనిచేయి, ప్రతి ఒక్క రోజు పనిచేయి. ఇది నీ జీవితం. నేను నీ జీవితం గురించే మాట్లాడుతున్నాను. నీ జీవితం కంటే ఇంకేది నీకు ఇంపార్టెంట్ కాదు. పైకి లేచి పోరాడు, ముందుకు వెళ్ళు, గెలువు.